ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో పాపం చాలా భయంకరమైనటువంటి రూపాన్ని దాలుస్తుంది. పాపం యొక్క రూపం భయంకరమైనటువంటి మరణం, నరకములో అనుభవించేటువంటి భయంకరమైన శిక్ష. మనకు అనేకమైనటువంటి విషయాలు తెలిసి కూడా, అనేకమైన విషయాలు ఎరిగి కూడా మనము దుష్క్రియలు చేయడానికి, పాపాన్ని చేయడానికి, తప్పులు చేయడానికి, చెడుని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. దీని ద్వారా ఎంతో భయంకరమైన నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేసుకుంటే పాపం కలుగు చేసేటువంటి నష్టాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. ఈ వాక్యంలో మనం చూస్తే సొలొమోను ఈ లోకంలో చూస్తూ ఉన్నాడు. మనుషులందరినీ గ్రహించి, మనుషులందరినీ పరీక్షించి తెలుసుకున్నటువంటి విషయం, మనుషుల్లో దుష్క్రియలు ఎక్కువవుతూ ఉన్నాయి. ఎందుకు? శీఘ్రంగా శిక్ష కలగకపోవడం చూచి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుడిచ్చేటువంటి సమయాన్ని మానవుడు సద్వినియోగం చేసుకోకుండా ఇంకా పాపం చేయడానికి వాడుకుంటున్నాడు అనేది మనం ఇక్కడ చక్కగా ఎరగలుగుదాం. కాబట్టి పాపం మన జీవితంలో ఏం చేస్తుంది? మొట్టమొదటిగా పాపము దేవుని నుండి దూరం చేస్తుంది. పాపము దేవుని పనుల పట్ల నీకున్న ఆసక్తిని దూరం చేస్తుంది. నీలో పాపం పెరుగుతున్న కొలది దేవుని నుంచి నువ్వు చాలా దూరం అవుతూ ఉంటావు. నీలో ఉన్న ఆసక్తి తరిగిపోతుంటుంది, కరిగిపోతుంటుంది. కాబట్టి దేవుని యందు మనం ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై మనం ఇంకా ఎక్కువగా ప్రయాసపడవలసింది, చివరి వరకు కూడా నిలవలసిన వారము. ఆసక్తి విషయంలో మందులమైపోతాం, ఆసక్తి విషయంలో ఎంతో బలహీనమైపోతుంటాం. కాబట్టి మొట్టమొదటిగా పాపం మన జీవితంలో ఆసక్తిని తీసివేస్తుంది, దేవుని పనుల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని తొలగిస్తుంది, మనల్ని ఎంతో నష్టంలోకి తీసుకెళ్తుంది. రెండవది, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలోంచి తీసివేస్తుంది. పాపం ద్వారా దేవుడు మనల్ని సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు, మన కొరకు సిద్ధపరిచినటువంటి దీవెనలు మనం పొందుకోకుండా పాపం ఎంతో భయంకరంగా మనల్ని దేవుని యొక్క ఆశీర్వాదాల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి పాపం మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది సాధ్యపడే విషయం కాదు. పాపం మన జీవితంలో అలాగే కొనసాగిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకోవడం అనేది సాధ్యమైన విషయం కాదు. పాపం ఉంటే దేవుడు దావీదునే సహించలేదు, పాపం ఉంటే దేవుడు మోషేనే సహించలేదు, పాపం ఉంటే దేవుడు సంసోన్నే సహించలేదు, పాపం ఉంటే దేవుడు తన యందు ఎంతో భయభక్తులు కలిగిన వారిని సహించలేదు కదా. పాపం ఉన్నప్పుడు అబ్రహాంతో కూడా చెప్పాడు, నా సన్నిధిలో నీవు నిందారహితుడివై నడుచుకునుము, నేను సర్వశక్తిగల దేవుడను అని చెప్తూ వచ్చాడు. కాబట్టి పాపం ఉంటే దేవుడు భక్తులనే తన ఎడల ఎంతో భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తున్న వారనే దేవుడు సహించలేదు. పాపం ఉంటే మనల్ని ఎలా సహిస్తాడు? పాపం ఉంటే మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి జీవితాల్లో తిరిగి దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆశీర్వాదం రావాలనుకున్నప్పుడు వారి జీవితంలోని ఆ పాపమును వారు పరిహరింపజేసిన తరువాత, పశ్చాత్తాపం తరువాత మాత్రమే దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా, నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, పాపము ద్వారా మన ఆ దేవుని పనుల పట్ల ఉన్నటువంటి ఆసక్తి తరిగిపోతుంది. రెండవది, పాపము ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. మూడవది, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకునే పాపము ద్వారా, దుష్క్రియల ద్వారా మన జీవితంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతాం. కాబట్టి నిజంగా మన జీవితంలో దేవుడు మనల్ని సంతోషింపజేయడానికి, ఆనందింపజేయడానికి, ప్రభునందు సంతోషించుడి, మరల చెప్పుదును సంతోషించుడి, ఆనందించుడి అని చెప్పి ఆనందించమని, సంతోషించమని పౌలు వాక్యము మనకు బోధిస్తున్నప్పుడు మన జీవితంలో ఆనందం ఎందుకు లేదు, సంతోషం ఎందుకు లేదు అంటే, పాపము మనలో నుండి ఆనందాన్ని దూరం చేస్తుంది. సంతోషంగా నువ్వు జీవించలేవు, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో నువ్వు సంతోషంగా ఉండలేవు, నీ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉండలేవు, నీ హృదయంలో నువ్వు సంతోషంగా ఉండలేవు. కాబట్టి నీలో నుండి ఆనందాన్ని తొలగిస్తుంది. పాపం చేసిన ప్రతి ఒక్కరు ముఖము చిన్నపుచ్చుకున్న వారై వారి జీవితాన్ని వెళ్ళబుచ్చారని మనకు బైబిల్లో స్పష్టంగా తెలుసు. పాపం చేసినప్పుడు వారి జీవితంలో ఆనందం లేదు, క్రోధం ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, కక్ష ఉంది. పాపం వారి జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి దుష్టక్రియలు వారి జీవితాల్లో ఉన్నాయి, కానీ ఆనందంగా వారు జీవించలేకపోయారని గుర్తుపెట్టుకో. పాపం చేసేటప్పుడు నీకు ఆనందం కలుగుతుందేమో, పాపాన్ని అంగీకరించినప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావేమో, పాపము నువ్వు జరిగిస్తున్నప్పుడు నీ జీవితంలో సంతోషంగా ఉంటున్నావేమో, కానీ పాపము జరిగించిన తర్వాత నిన్ను సంతోషంగా అస్సలు ఉండనివ్వదు, భయభ్రాంతులను చేస్తుంది. పాపము నీ జీవితంలో నీకున్న ఆనందాన్ని, స్వేచ్ఛను, స్వతంత్రాన్ని హరిస్తుంది. నువ్వు పాపానికి బానిస అవుతావు, పాపానికి దాసుడు అవుతావు. కాబట్టి
శీఘ్రంగా శిక్ష కలగట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్లు పాపాలు చేయకు, ఇష్టం వచ్చినట్లు మరి జీవించుకు. అలా జీవించడం ద్వారా ఎంతో భయంకరమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, పాపాన్ని మన జీవితంలో లేకుండా మనం జాగ్రత్త పడాలి, పాపం నుంచి పశ్చాత్తాపడాలి. ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు పాపం నిలిచి ఉంటే దాన్ని తొలగించుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి పాపాన్ని విడువు, స్వతంత్రులతో సంతోషంగా జీవించగలుగుతావు. దేవుని యొక్క పనుల్లో ఆసక్తి మరలా తిరిగి నీలో జనిస్తుంది. అలాగే దేవుని ఆశీర్వాదాలు మరలా నీ జీవితంలో కొనసాగుతాయి. అలాగే నీ జీవితంలో ఆనందంగా నువ్వు జీవించగలుగుతావు. ఎందుకంటే పాపంకు సంబంధించిన శిక్ష తగిన సమయంలో తగిన కాలం ముందు వస్తుందని మనకు తెలుసు. 8వ వచనంలో, ఇదే అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే 8వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి సంగతిని విమర్శించు సమయం ఏర్పడి ఉన్నది, లేని మనుషులు చేయుకి బహుభారమగును. కాబట్టి జరగబోనది ప్రతి సమయము, ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో అది జరిగి తీరుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము చేసే ప్రతి పనికి ప్రతిఫలం పొందుకుంటాం కనుక మనము మేలైన దాన్ని చేసి కీడైన దాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రభువుకు సమర్పించుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. మరి శీఘ్రంగా శిక్ష కలగకపోవటాన్ని బట్టి మనుషులు మరి ఎక్కువగా దుష్కార్యాలు చేస్తారు అనే విషయం ఎంతైనా వాస్తవం. కాబట్టి ఈరోజు నువ్వు పాపం చేసినావు, సంతోషంగా ఉన్నావు, రేపు పాపం చేసావు, సంతోషంగా ఉన్నావు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, కానీ ఒక రోజు నువ్వు ఆ పాపాన్ని బట్టి దుఃఖపడేటువంటి దినం వస్తుంది. కాబట్టి ఇప్పుడే పాపాన్ని విడిచిపెట్టు, పాపంలో జీవించకు, పాపమును ప్రభు దగ్గర ఒప్పుకో. ఇది నీకు మంచి అవకాశం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర దొరికేటువంటి అవకాశం. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపములు క్షమించు, నన్ను మన్నించు అని ఒక మాట అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలు విడిచి ప్రభు వైపు తిరుగు. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించునుగాక. ప్రార్థన. మహాగృపులైన తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి నామాన్ని స్తుతించి ఆరాధించి మహింపరుస్తున్నాం. మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకి నీకు స్తోత్రాలు. మా ప్రభువా, మీరు మాడల జాలి కలిగి తండ్రి వలె తల్లి వలె ఆదరిస్తూ మా ప్రభువా తండ్రి మాకు ఇస్తున్న సమయాన్ని మేము దుర్వినియోగం చేసుకొనక క్రమముగా నడుచుకున్నట్లు, పాపాలు విడిచి పశ్చాత్తాపడి పరిశుద్ధంగా నడుచుకున్నట్లు కావాల్సిన కృపను గురిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. వింటున్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం దయచేస్తారండి, సహాయం చేయండి. వారు చేస్తున్న పనుల్లో విజయం అనుగ్రహించండి, నీ నామమును మహింపరచుకోండి. ఈ పరిచయం నీకు ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా విస్తరించి వ్యాపింపజేస్తున్నామని నీకు వందనములు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.